నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సేనలతో తలపడుతూ తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. భారత్పై పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ గొల్లపూడి కార్యాలయంలో నాయక్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ చిన్న వయసులోనే తండాలో చిన్న వయసులోనే రైల్వే ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా సైన్యంలో చేరాలని, దేశం కోసం పనిచేయాలని వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులుకొని పంజాబ్లో, అస్సాంలో ట్రైనింగ్ పొంది మరి ఈరోజు వీరమరణం పొందారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా బోర్డర్లో జరుగుతూ ఉన్న పోరాటంలో శత్రు సైనికుల్ని మట్టుపెట్టి ప్రాణాలను తెగించి పోరాడి దేశం కోసం ఒక్కడే కుమారుడు. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు తల్లిదండ్రులు, కొడుకు పెళ్లి చేయాలి. గురువారం కూడా మరి వీడియో కాల్లో తల్లిదండ్రులతో మాట్లాడాడు. జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో పనిచేస్తున్నప్పుడు కూడా నేను పంజాబ్లో పనిచేస్తున్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని తల్లిదండ్రులు ధైర్యం చెప్పి మరి పోరాటంలో అసూలు వస్తున్న వీరమరణం పొందిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి మనందరం కూడా అండగా ఉండాలి. వీరమరణం పొందిన మురళీ నాయక్ గారికి మరి ఆత్మశాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అందరం కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనందరం కూడా దేశ సమైక్యతను చాటే విధంగా అందరం కూడా ఈ పోరాటంలో అందరం భాగస్వాములు అవ్వాలి. అందరం కూడా దేశం కోసం జరుగుతున్న వీరమరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా అందరూ కూడా దేశభక్తిని చాటుతూ అందరూ కూడా జరుగుతున్న ర్యాలీల్లో కానీ జరుగుతున్న కార్యక్రమాల్లో అందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ సెలవు. भारत माता की, भारत माता की, भारत माता की।